జనరల్ గా చేసే బ్లడ్ చెకప్ లో ఒక బ్లడ్ టెస్ట్ గురించి ఇప్పుడు మీకు చెప్తానండి. ఆ టెస్ట్ అవసరం లేకపోయినా గానీ ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్ ఇంపార్టెంట్, కానీ అది బాగా నాన్ స్పెసిఫిక్ అండి. హలో అండి, నేను మీ డాక్టర్ ఉమాశంకర్. ఆ టెస్ట్ పేరే ఈఎస్ఆర్ నార్మల్ గా 10 నుంచి 30 పాయింట్స్ దాకా ఉండొచ్చండి. కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడాను ఈఎస్ఆర్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది. దాంట్లో కామన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ది ల్యాబ్ ఎర్రర్స్ అండి. ల్యాబ్ ప్రాసెసింగ్ సరిగా చేయకపోయినా కానీ ఎక్కువ సార్లు ఈఎస్ఆర్ 40-50 గా చూపిస్తూ ఉంటుందండి. రెండో రీజన్ ఏజ్ అండి. చిన్నపిల్లలు అయితే అరౌండ్ 10 పాయింట్స్ దాకా ఈఎస్ఆర్ ఉండొచ్చు. వయసు పెరిగే కొందికి పెద్దవాళ్ళలో 60 years కనుక ఉంటే ఈఎస్ఆర్ 30 పాయింట్స్ దాకా ఉండొచ్చు. మూడో రీజన్ ప్రెగ్నెన్సీలో కూడాను ఈఎస్ఆర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటి అంటే, స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడాను ఈఎస్ఆర్ ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈఎస్ఆర్ పెరుగుతుందని అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది ఇంటర్నెట్ లో చెక్ చేసుకుని ఆ రీజన్స్ అన్నిట్లో ఎక్కడో క్యాన్సర్ ఉందని చెప్పి భయపడుతూ ఉంటారండి. సో వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ ఈఎస్ఆర్ కనుక ఎక్కువగా ఉంటే ఇంకొక స్టాండర్డ్ ల్యాబ్ లో ఈఎస్ఆర్ ని మళ్ళీ రిపీట్ చేయండి. అప్పటికి కూడా ఎక్కువగా ఉంటే సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సిమ్టమ్స్ కనుక ఏమైనా ఉన్నాయా, ఫీవర్ రావటము, లేదా బరువు తగ్గిపోవటము, ఆకలి తగ్గిపోవటము, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వండి. లేదు సిమ్టమ్స్ ఏమీ లేదు అనుకుంటే థర్డ్ స్టెప్ ఈఎస్ఆర్ ని ఒక 1 month తర్వాత రిపీట్ చేయాలి. అప్పటికి కూడా ఈఎస్ఆర్ ట్రెండ్ బాగా పెరుగుతూ ఉంది అంటే అప్పుడు డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వాలి.